బుల్లితెర మీద యాంకర్గా దాదాపు 2.5 దశాబ్దాల నుండి నెంబర్ 1 స్థానంలో కొనసాగుతూ ఇప్పటికీ తనకు సాటి ఎవ్వరూ లేరు అనే విధంగా ముందుకు దూసుకుపోతున్న యాంకర్ సుమ. ఇండస్ట్రీలో అందరికంటే అత్యధిక పారితోషికం అందుకుంటున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల సినిమాల వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఖచ్చితంగా సుమని తీసుకోకుండా ఉండలేరు. ఈమె ఇంటర్వ్యూస్కి ఉండే క్రేజ్ కూడా మామూలుది కాదు. పలు టీవీ షోస్కి ఇప్పటికీ ఆమె యాంకర్గా వ్యవహరిస్తూనే ఉంటుంది. ఆమెలోని కామెడీ టైమింగ్ నేడు ఈ స్థాయిలో నిలబెట్టింది అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈమె భర్త రాజీవ్ కనకాల కూడా ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగుతున్నాడు. ఇద్దరి దంపతులకు రోషన్ అనే కుమారుడున్న సంగతి తెలిసిందే. ఇతను బబుల్ గమ్ అనే చిత్రం ద్వారా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా కమర్షియల్గా పెద్ద ఫ్లాప్ అయింది. ఈ చిత్రానికి నిర్మాతలుగా సుమ, రాజీవ్ కనకాల వ్యవహరించారు. వచ్చిన నష్టాలపై రాజీవ్ కనకాల ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మేము సంపాదించిన దాంట్లో చాలా వరకు డబ్బులను ఖర్చు చేసి ఈ సినిమాని తీశాము. కానీ పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయింది. మాకసలు ఏమీ మిగల్లేదు. ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ ద్వారా కొంత డబ్బులు వచ్చాయి. డబ్బులు పోతే పోయాయి, మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ఈ సినిమాలో నా కొడుకు నటనకు మంచి మార్కులు పడ్డాయి అనే సంతృప్తి మాత్రం మాకు మిగిలింది. ఈ సినిమాతో కాకపోయినా మరో సినిమాతో అయినా వాడు గట్టిగా కొడతాడు అనే నమ్మకం మాకుంది. ఈ చిత్రం తర్వాత వాడికి దాదాపుగా 70 కథలు వచ్చాయి అంటూ చెప్పుకొచ్చాడు రాజీవ్ కనకాల. ప్రస్తుతం రోషన్ మోగ్లీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కలర్ ఫోటో పెద్ద హిట్ అనే సంగతి మనందరికీ తెలిసిందే. నేషనల్ అవార్డు కూడా ఈ సినిమాకు దక్కింది. అలాంటి చిత్ర దర్శకుడి చేతిలో రోషన్ పడ్డాడు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్స్కి అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి చిత్రంలో రోషన్ లుక్స్ పరంగా అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. అతని రంగుపై కూడా చాలా కామెంట్స్ చేశారు. కానీ మోగ్లీ చిత్రంలో మాత్రం రోషన్ లుక్స్ పరంగా కూడా మార్కులు కొట్టేశాడు. నటనలో ఎలాగో తనని తాను నిరూపించుకుంటున్నాడు. సరైన సినిమా పడితే రోషన్ టాలీవుడ్లో ఎవరూ ఊహించని రేంజ్కి వెళ్ళొచ్చు.